హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎటర్నల్ లవ్ స్టోరీని వినబోతున్నాము. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. ఆదిత్య కంపెనీకా అని అమ్మ, నాన్న, నేను ముగ్గురం ఒకేసారి పెద్దగా అరిచినట్టే అడిగి నోరు తెరిచేశాము. మా ముగ్గురి అరుపులకి పాపం రఘు అంకుల్ దడుచుకొని తూ అంటూ వీపు చరుచుకొని గట్టిగా, అదేంట్రా అందరూ ఒకేసారి అంత గట్టిగా నోళ్లు తెరిచేశారు అన్నాడు కంగారుగా అంకుల్. అంకుల్, మీరు చెప్పేది నిజమా? ఆ కోడ్ లీక్ అయ్యింది ఆదిత్య వాళ్ళ కంపెనీకా? మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. అదే కదమ్మా మరి నేను చెప్పేది. ఆదిత్య కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వెళ్ళడం, నీకు ఆదిత్యకి అంతకు ముందే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి ఆగిపోవడం అన్నీ తెలుసుకున్నాడు నా పుత్రరత్నం. ఇక ఎవరెన్ని చెప్పినా కూడా వినకుండా నువ్వు ఇదంతా కావాలని చేశావని, నువ్వు తప్పు ఒప్పుకొని డబ్బు తిరిగిచ్చేదాకా వదిలేదే లేదని భీష్మించు కూర్చున్నాడు మొండిఘటం అని చెప్తున్నాడు అంకుల్ అగస్త్యాన్ని ఉద్దేశించి. కానీ అంకుల్, నిజంగా నేను ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలీదు ఆ ప్రాజెక్ట్ ఆదిత్య వాళ్ళకి వెళ్ళిందని. ప్రామిస్ అంకుల్, నన్ను నమ్మండి అని ఓ చేతిని నా తల మీద పెట్టుకొని మరో చేత్తో 2 వేళ్ల మధ్య గొంతు పట్టుకొని మరీ చెప్పాను నేను. నాన్న నా వైపు బాధగా చూస్తుంటే రాఘవ అంకుల్ నా దగ్గరికి వచ్చి నా తల మీద నుండి చెయ్యి తీయించి, చచా అలా ఏం వద్దురా తల్లి, నేను నిన్ను నమ్ముతున్నానుగా అన్నారు ధైర్యం ఇవ్వడానికి. నాకు అంకుల్ని చూడగానే నాన్నలా నన్ను అర్థం చేసుకోవడం చూసి వెంటనే ఇక ఆయన గుండెల్లోకి ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశాను. అంకుల్ నా తల నిమురుతూ, ఏడవద్దు తల్లి, నేనున్నాగా, నీకేం భయం లేదు. నీ తరపున నేను వాడితో మాట్లాడతాను. నువ్వు ఇక అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను కాసేపటికి నా కన్నీళ్ళని తుడుచుకొని తలెత్తి బేలగా అంకుల్ వైపు చూస్తుంటే, చెప్తున్నాగా అభయ, నన్ను నమ్ము, నిన్ను ఈ గండం నుండి గట్టెక్కించే బాధ్యత నాది. వాడికి నేను చెప్తాను ఇదంతా చేసింది నువ్వు కాదని, నీ వెనక మరేదో జరిగిందని. నువ్వు ఇక ఆ విషయం గురించి మర్చిపో అన్నారు అంకుల్ నాకు భరోసా ఇస్తూ. కానీ ఎలారా నందు, డబ్బులు వసూలు చేయకుండా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాడు కదా నందు అన్నారు నాన్న అంకుల్ని చూసి. ఇక అంతవరకు వస్తే ఆ డబ్బేదో నా కోడల కోసం నేనే వాడి మొహాన కొడతానురా. కానీ ఇప్పుడు ఇక్కడ సమస్య డబ్బు కాదు, వాడిలో అభయ మీద నిండి ఉన్న ఆ అపనమ్మకాన్ని తొలగించాలి అని అంకుల్ ఆలోచిస్తున్నట్టుగా అన్నారు. ఇక నాన్న వెంటనే, రాఘవ ఇలా అంటున్నానని మరోలా అనుకోకురా. ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఆలోచించడం అవసరం అంటావా? అసలే నందుకి మా మీద మంచి అభిప్రాయం లేదు. అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి అంటూ వెళ్తే ఖచ్చితంగా ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశాము అని అన్నా అంటాడు. అందుకే నాకెందుకో వీళ్ళిద్దరి పెళ్లి జరగకపోవడమే మంచిది అనిపిస్తుంది అని నాన్న సావలోచనగా అన్నాడు. అగస్త్య వర్షన్. రాఘవ గారు వెళ్ళిపోయాక ఆలోచిస్తూ ఉన్నాడు అగస్త్య. నాన్న నా రూమ్ నుండి వెళ్ళగానే అప్పటి వరకు అసహనంగా బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్న నేను ఫాస్ట్ గా రూమ్ లోకి వచ్చి నా రూమ్ డోర్ లాక్ చేసుకున్నాను కోపంగా. బెడ్ మీద కూర్చున్నా ఇంకా చిరాగ్గానే అనిపిస్తున్నాయి నాన్న మాటలు నాకు. అసలు అలా అయినా మనుషుల్ని అంత గుడ్డిగా నమ్ముతారా ఆయన? అరే, నేను ఇంతలా ప్రూఫ్స్తో చూపిస్తుంటే సహా నా దగ్గర ఉన్నాయని చెప్తున్నా కూడా ఇంకా కూడా అమ్మాయి అలాంటిది కాదేమోరా అంటున్నారంటే ఏంటి నాన్న ఉద్దేశం అసలు? అంటే వాళ్ళు చెప్తున్నట్టు నాన్న కూడా నేనే తన మీద ఫేక్ అలిగేషన్స్ పెట్టానని అనుకుంటున్నారా? నాకేం అవసరం అసలు తన మీద ఫేక్ అలిగేషన్స్ క్రియేట్ చేసి మరి నా వర్క్ వదులుకొని ఇక్కడికి రావడానికి? ఎందుకు నాన్న కనీసం ఈ వేలో ఆలోచించడం లేదు? నా మీద నాన్నకి ఆ మాత్రం నమ్మకం లేదా? అంటే తన ఫ్రెండ్ ఆయన కూతురు చెప్పిన మాటలు నమ్ముతున్న ఆయన నా మాటలు నమ్మట్లేదు అంటే ఏంటి అర్థం? అసలు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో. నా నుండి తప్పించుకోవడానికి వాళ్ళు నాన్నని అడ్డు పెట్టుకున్నారు. నాన్న వైపు నుండి నరుక్కొస్తూ నా డబ్బు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. అసలు ఆ కోడ్ చెప్పినందుకు వాడు ఆ డబ్బేదో ఇచ్చే ఉంటాడు కదా, మరి చేసింది ఏదో చేశాను అని తప్పొప్పుకొని ఆ డబ్బులు ఇచ్చేస్తే ఇంత గొడవ ఉండదు కదా మరి.
ఆహా, అలా కాదు. ఎక్కడ వీళ్ళ విలువ తగ్గొద్దు, తప్పులు చేస్తారు, అవి బయటపడొద్దు, పైగా గౌరవం, మర్యాద, పేరు, ప్రతిష్ట అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. అలాంటప్పుడు తప్పు చేయకుండా ఉండాలి కదా మరి. కానీ ఇలా తప్పులు చేస్తాం కానీ నష్టపోయిన డబ్బులు మాత్రం మేము చెల్లించము అంటే మరి ఇన్నాళ్ళు కష్టపడిన సొమ్ము నేనెలా వదులుకుంటాను? వదులుకోను కదా. ఈ అగస్త్య అంటే ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. అసలు నాకు వస్తున్న కోపానికి ఇప్పుడు గనుక ఆ అభయ నా కళ్ళ ముందు ఉండుంటేనా ఏం చేసేవాడినో తెలీదు. చూపులకు మాత్రం అభయ అమాయకురాలు, అభయ ఓ భయస్తురాలు అన్నట్టు కటింగ్లు ఒకటి, కానీ చేసేవి మాత్రం గజకంత్రి పనులు. అభయ, నీ యాక్టింగ్లో ఎక్కడైనా చెల్లుతాయేమో గాని ఈ అగస్త్య దగ్గర మాత్రం అస్సలు కుదరవే. ఇప్పటి వరకు ఏదో కూల్గా మాట్లాడుతూ ఆడపిల్ల అదా అన్న చిన్న కన్సల్తో పోలీస్ కేసు వరకు వెళ్ళలేదు. కానీ నువ్వు నా మంచితనాన్ని కూడా చేతగానితనం చేశారు మీ తండ్రి కూతురు ఇద్దరు కలిసి. ఇక నుండి చూపిస్తాను ఈ అగస్త్య అంటే ఏంటో, ఏం చెయ్యగలను. గెట్ రెడీ ఫై మై టార్చర్ అంటూ పెండింగ్ పడిన మీటింగ్స్ని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఇక నేను. ఇప్పుడు అభయ వర్షన్. నాన్న వెంటనే రాఘవ, ఇలా అంటున్నానని మరోలా అనుకోకరా. ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఆలోచించడం అవసరం అంటావా? అసలేనందుకి మా మీద మంచి అభిప్రాయం లేదు కదా. అలాంటిది ఇప్పుడు పెళ్లి అంటూ వెళ్తే ఖచ్చితంగా ఇదంతా మేమేదో ప్లాన్ ప్రకారమే చేశామని అన్నా అంటాడు కదా అని నాన్న చెప్తుంటే, అందుకే నాకెందుకో వీళ్ళిద్దరు పెళ్లి జరగకపోవడమే మంచిది అనిపిస్తుంది అన్నారు నాన్న ఇక తన నిర్ణయం చెప్తూ. అదేంట్రా మను అలా అంటావు? నేను ఈ సమస్య తీరుస్తానని నీకు నమ్మకం లేదా నా మీద? నీ కూతురికి ఈ ఇంట్లో వచ్చిన కష్టమేమీ లేదురా, నా కంటి రెప్పలా కాచుకుంటాను తనను అని చెప్పారు అంకుల్. అభయలో నాకు లేని కూతురు కనిపించిందిరా. అభయ లాంటి అనుకువ కలిగిన అమ్మాయి అయితే డబ్బు మూర్ఖత్వంతో నిండిపోయిన నా కొడుకు లాంటి మొండిఘటాన్ని సరిచెయ్యగలదు అన్న నమ్మకం వచ్చింది నాకు. పైగా నా కోడలు ఒక్క భర్త విషయంలోనే కాదు, ఈ ఇంటికి మా తర్వాత పెద్దలా ఉంటూ అన్ని బాధ్యతలు తీసుకోవాలని నేను ఏవైతే కలలు కన్నానో అవన్నీ నాకు అభయాలో పుష్కలంగా కనిపించాయి. ఈ వారం నుంచి చూస్తున్నాను కదా, నా గురించి, నా ఆరోగ్యం గురించి మా అమ్మలా జాగ్రత్త తీసుకుంటుంది. అభయ అంటే నీకు కూతురేమో కానీ నాకు మా అమ్మలా అనిపించిందిరా అని అంకుల్ నా గురించి చెప్తూ ఉంటే నిజంగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. రఘు, నా ఉద్దేశం అది కాదురా. నాకు నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి, మీరు చూపించే మీద ప్రేమ మీద నమ్మకం లేకపోవడం కాదురా. కానీ పెళ్ళంటే మనకి కాదు కదా ఇష్టం ఉండాల్సింది, చేసుకునే ఇద్దరికి ఉండాలి. కానీ నందు అని ఆగిపోయాడు నాన్న. మరి ఇంకేంట్రా? ఓ, నీ భయం నందు గురించా? నేను చెప్తున్నాను కదా, నందు గురించి నువ్వేం భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడిది పై కోపం, పైసా కోసం మూర్ఖత్వమే, కానీ కక్ష సాధించాలనుకునేంత పగలు పట్టిప్పుడు వాడిలో అస్సలు లేవురా. వాడిని నేను ఒప్పిస్తాను. ఈ ఒక్కసారికి నా మాట కాదనకు రామను, ప్లీజ్ రా. నువ్వు చిన్నప్పటి నుంచి అడిగేవాడివి కదా నా రుణం ఎలా తీర్చుకోవాలి అని. ఇప్పుడు చెప్తున్నాను రా రఘు, నువ్వు నా రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. నీ ఇంటి మహాలక్ష్మిని నా ఇంటి దీపం వెలిగించి సిరి మహాలక్ష్మిగా మార్చరా అని రాఘవ అంకుల్ నాన్న చేతుల్ని పట్టుకొని మళ్ళీ అడగడంతో నాన్న ఎటు కాదనలేకపోయాడు. కళ్ళ నిండా నీళ్లతో బేలగా నా వైపు చూశాడు. ఇంకా నేనేం మాట్లాడలేకపోయాను, కానీ మాట్లాడాలి. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో నేనే స్టాండ్ తీసుకోవాలి అనుకున్నాను. కన్నీళ్లు తుడుచుకొని, అది కాదు అంకుల్, ఇప్పుడు మీరు నేను అనుకోవడం కాదు, అగస్త్య సార్కి కూడా ఇష్టం ఉండాలి కదా. పెళ్ళి అంటే మీకు మీరే ఏదో అనుకోవడం కాదు కదా. ముఖ్యంగా అగస్త్య సార్ ఒపీనియన్, సార్కి నేనంటే ఇష్టం ఉందా లేదా అవన్నీ తెలుసుకోవాలి కదా అంకుల్. మనం వీటన్నింటికన్నా ముందు నేను తెలుసుకోవాల్సింది అసలు నా మీద నింద వేసింది ఎవరు. ఆదిత్య గారి వాళ్ళ కంపెనీకి ఆ టెండర్ వెళ్ళింది అంటే ఇదంతా చేసింది ఆదిత్య సారేనా? ఒకవేళ ఆదిత్య గారి ఇదంతా చేసి ఉంటే ఎందుకు చేశారు? ముందది తెలుసుకోవాలి కదా అంకుల్ మనం. ఆ తర్వాతే నేను ఏ విషయమైనా ఆలోచించగలను. అంకుల్ ప్లీజ్ నన్ను ఈ విషయంలో బలవంత పెట్టకండి అని
ఖచ్చితంగా నా నిర్ణయాన్ని చెప్పేశాను. అండ్ నేను మీకు మాట ఇస్తున్నాను, ఒక్కసారి నా సమస్యలన్నీ తీరాక నాన్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అంటే, అసలు పెళ్ళంటూ చేసుకునేదే ఉంటే ఖచ్చితంగా మీ ఇంటికే కోడలిగా రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా చుట్టూ బిగుసుకున్న ఈ చిక్కుముడులన్నీ ఒక్కసారి పక్కకు తొలగిపోయాకే ప్రశాంతంగా నేను పెళ్లి చేసుకోగలను. ఎందుకంటే ఇది కేవలం నా ఒక్క క్యారెక్టర్ మీద మాత్రమే కాదు, నా తల్లి తండ్రి పెంపకానికి మచ్చ తెచ్చిన సమస్య అంకుల్. అందుకే ఆ సమస్యని సాల్వ్ చేసుకుని నా తల్లిదండ్రుల పెంపకం ఏంటో నిరూపించుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించుదాం. ప్లీజ్ అంకుల్, కాస్త అర్థం చేసుకోండి అని రాఘవ అంకుల్ని రిక్వెస్ట్ చేశాను. ఇక నేను అంకుల్ నా వైపు ఓసారి చూసి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నా బంగారం, ఇప్పుడు నువ్వు ఈ రాఘవనందన్ దృష్టిలో మరో మెట్టు పైకెక్కేశావురా. నా మనసులో నా ఇంటి కోడలిలో ఉండాల్సిన ధైర్యం, తెగువ నీలో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది బంగారం. నువ్వు చెప్పినట్టే చేద్దాం తల్లి. నీ మీద పడ్డ నిందని తామరాకు మీద నీటి బొట్టులా ఆనవాళ్ళు కూడా లేకుండా తొలగించుకున్నాకే ఈ పెళ్లి గురించి ముందడుగు వేద్దాం. నీకు సహాయంగా నేను కూడా ఉంటాను. ఆ తప్పు చేసిందెవరో తెలుసుకొని నా కొడుకు ముందు నిలబెట్టి, ఇప్పుడు చెప్పరా నా కోడలి గొప్పదనం అని దర్జాగా మీసం మెలేసి తిప్పే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. ఇక నువ్వు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఆ కలుగులో దాగిన ఎలుక సంగతి నేను చూసుకుంటాను. దాన్ని ఎలా బయటకు రప్పించాలో నాకు బాగా తెలుసు అన్నారు అంకుల్. థ్యాంక్స్ అంకుల్ అని నేను, థ్యాంక్స్ రా రఘు అని నాన్న అంకుల్ చేతిని చుట్టేసి మరీ చెప్తూ ఉంటే, రేయ్ మనలో మనకి ఈ థ్యాంక్స్ లేంట్రా. అభయ నా ఇంటికి కాబోయే కోడలు, అలాంటిది నా కోడలు సమస్య నా ఇంటి సమస్య కాదా ఏంటి? ఇంకోసారి ఇలాంటి థ్యాంక్స్ లాంటివి చెప్పకుండా ముందు ఏం చెయ్యాలో అది ఆలోచిద్దాం. ముందైతే అందరూ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. రేపటి నుండి మనం మిషన్ స్టార్ట్ చేద్దాం అని ఒకరి చేతుల మీద ఒకరు చేతులు వేసుకున్నాం. నేను, నాన్న, అంకుల్. ఇక నుండి మా మిషన్ స్టార్ట్. అగస్త్య వర్షన్ మళ్ళీ మీటింగ్లో ఉన్నా కూడా నా మనసులో ఇంకా నాన్న మాటలే గుర్తొస్తున్నాయి. నేను మీటింగ్ ప్రాపర్గా కండక్ట్ చేయలేకపోతున్నా. అదేంటో. సరిగ్గా అదే టైంకి క్యాథరిన్ నుండి కాల్. రింగ్ టోన్ వినగానే అది క్యాథరిన్ అని అర్థమయ్యేలా తన నెంబర్కి సెపరేట్ రింగ్ టోన్ సెట్ చేసుకున్నాగా నేను. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యాథరిన్ ఫేస్ చూసి, ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? దీని టైం ఇది కాదు కదా, నైట్ ఆఫ్టర్ 10 కదా, 10 నిమిషాలు కదా క్యాథరిన్కి నేనిచ్చిన టైం. మరి మార్నింగ్ టైంలో ఇదెందుకు చేస్తుంది అని ఆలోచనలో ఉన్నాను. ఈ మనుషులందరూ ఇంతేనా? కొంచెం స్పేస్ ఇస్తే చాలు నెత్తినెక్కి కూర్చోవాలి అనుకుంటారు. ఛీ, అసలేంటి ఈమె ప్రాబ్లం? నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను తనకి, నైట్ టైంలో జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే నేను మాట్లాడగలను. నాకు ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడం అంటే మహా చిరాకు అని కూడా. అయినా సరే డే టైంలో కాల్ చేయడం ఏంటి, నన్ను విసిగించడానికి కాకపోతే? అసలా ఏమనుకుంటుంది ఇది నా గురించి? నేనేమైనా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాను అనుకుంటుందా తనతో హస్క్ వేస్తూ కూర్చోవడానికి అని చిరాగ్గా అనుకుంటూ, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడడానికి మరో 10 నిమిషాలు నా టైం వేస్ట్ చేయాలా? బుల్షిట్. అసలు వన్స్ ఈ ప్రాజెక్ట్ అయితే నా చేతికి రాని, అప్పుడు కదా చూపిస్తాను ఈ అగస్త్య అంటే ఏంటో అని కోపంలో తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాను. అటు నుంచి తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా, హలో గిలో లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి దిగిపోతూ, వాట్ ఈస్ దిస్ క్యాథరిన్? వాట్ యూ థింక్ అబౌట్ మీ? వై డిడ్ యూ కాల్ ఇట్ దిస్ టైమ్? డూ యూ థింక్ ఐ హ్యావ్ నో వర్క్? అని నా పాటికి నేను క్యాథరిన్కి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా గట్టిగా అరిస్తుండగా సడన్గా నా మాటలు ఆగిపోయాయి క్యాథరిన్ చెప్పింది విని. ఇంతకీ క్యాథరిన్ ఏం చెప్పింది అనుకుంటున్నారు? గెస్ట్ చేయగలరా? అయితే గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.